ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యం మనకు ధైర్యం ఇచ్చే వాక్యం. కీర్తనలు 3వ అధ్యాయం 5వ వచనం. నేను పడుకొని నిద్రపోయి మేల్కొంటిని, యెహోవా నాకు ఆధారము. ఈ వచనం దేవునిపై ఉన్న విశ్వాసాన్ని చూపిస్తుంది. దావీదు పరిస్థితి. ఈ కీర్తనను దావీదు రాశాడు. అప్పుడు అతని జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. అతని శత్రువులు పెరిగారు. అతని కుమారుడు అబ్షాలోము అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కాని ఆ పరిస్థితిలో కూడా దావీదు భయపడలేదు. ఎందుకంటే అతను దేవునిపై విశ్వాసం ఉంచాడు. దేవుడు మన ఆధారం. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు. కాని దేవుడు మనకు ఆధారంగా ఉన్నాడు. మనము దేవునిపై విశ్వాసం ఉంచితే ఆయన మనలను కాపాడుతాడు. భయపడకండి. మీరు ఈ రోజు భయపడుతున్నారా? మీ సమస్యలు పెద్దగా అనిపిస్తున్నాయా? దేవుడు మీకు ఇలా చెబుతున్నాడు, నేను నీతో ఉన్నాను. దేవుడు మీకు ఆధారంగా ఉన్నాడు. మనము దేవునిపై విశ్వాసం ఉంచాలి. ప్రతిరోజూ ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయన వాక్యాన్ని చదవాలి. ప్రార్థన చేయాలి. దేవుడు మన జీవితాన్ని నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ వాక్యమునకు కృతజ్ఞతలు. నీవు మా ఆధారమైన దేవుడవు. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి భయాలను తొలగించుము. వారి హృదయాలలో శాంతి ఇవ్వుము. ప్రభువా, వారి కుటుంబాలను కాపాడుము. వారి ఆరోగ్యాన్ని ఆశీర్వదించుము. వారి జీవితాలలో ఆనందాన్ని నింపుము. ప్రభువా, వారి సమస్యలను పరిష్కరించుము. వారి మార్గాలను నీవే నడిపించుము. వారి జీవితాలలో నీ కృప ఉండనివ్వుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.